మమత కొత్త కోడలిగా అడుగుపెట్టి 2 రోజులు గడిచాయి. అత్తారిల్లు కొత్తగా ఉన్నా ఎదురుగా ఉన్న శత్రువు మాత్రం పాతదే అన్న విషయం మమతకు బాగా తెలుసు. అరుణ తన పంతం నెగ్గిందన్న గర్వంతో మమతని మొదటి నుండే తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసింది. అరుణ మమత గది తలుపు గట్టిగా తట్టింది. మమతా, ఇంకా నిద్రపోతున్నావా? ఇది నీ పుట్టిల్లు కాదు, అత్తారిల్లు. కోడలిగా వచ్చావంటే పని మనిషిలా అన్నీ చూసుకోవాలి. లే, వెళ్ళి ముందు ఇల్లంతా ఊడ్చి ముగ్గులు పెట్టు. తర్వాత వంటింట్లో అత్తయ్యగారికి కావలసినవన్నీ సిద్ధం చెయ్యి. మమత ఏమాత్రం విసుక్కోకుండా ముఖం మీద ఉన్న చిరునవ్వుతో బయటకొచ్చింది. సరే అక్కా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ ఇంటి పద్ధతులు నీకు బాగా తెలుసు కదా. నువ్వు చెప్తే నేర్చుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. వంటింట్లోకి వెళ్లిన తరువాత అరుణ ఆగలేదు. ఇదిగో మమత, అత్తయ్యగారికి టిఫిన్లోకి అట్లు కావాలి. మావయ్య గారికి ఉప్మా చెయ్యి. అలాగే మరిది వంశీ గారికి పూరి అంటే ఇష్టం. ఈ 3 రకాలు ఇప్పుడే కావాలి. నాకు మాత్రం కాఫీ గ్లాస్లో కాదు, కప్పులో కావాలి, గుర్తుంచుకో. మమత మౌనంగా అన్ని పనులు చేస్తూ వెళ్తుంది. అరుణ మాత్రం హాల్లో సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ మమతని పదే పదే పిలుస్తూ నీళ్లడగటం, కప్పులు కడగమని చెప్పటం వంటివి చేస్తూ ఆమెని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది. అత్తగారు కాంతమ్మ గదిలో నుండి బయటకొచ్చి వంటింట్లో మమత పనిచేస్తున్న తీరును, అరుణ చెప్తున్న సూచనలని చూసి మురిసిపోయింది. రంగయ్య గారు, చూసారా? అక్క చెల్లెళ్ళు తోడికోడళ్లుగా వస్తే ఇల్లెంత కలకలలాడుతుందో. అరుణ ఇల్లు ఎలా చక్కదిద్దాలో మమతకి నేర్పిస్తోంది. మమత కూడా ఎదురు చెప్పకుండా ఎంత చక్కగా పనిచేస్తుందో. నాకు పుట్టిన 2 కొడుకులు ఒకెత్తు, ఇలాంటి 2 కోడళ్ళు రావటం ఒకెత్తు. నా అదృష్టం పండిందండి. అవును కాంతమ్మ, అరుణ పెద్ద కోడలిగా బాధ్యత తీసుకుని మమతని నడిపిస్తోంది. మమత కూడా తన అక్క మాట వింటుంది. మన ఇల్లు రామరాజ్యంలా మారిపోయింది అని ఇద్దరూ లోపలికెళ్ళిపోయారు. కాంతమ్మ రంగయ్యలు లోపలికి వెళ్లగానే అరుణ మమత దగ్గరికొచ్చి వెక్కిరిస్తూ, చూసావా మమత, అత్తయ్యగారేమనుకుంటున్నారో? నేను నిన్ను పని మనిషిలా వాడుకుంటుంటే వాళ్లేమో నేను నీకు నేర్పిస్తున్నానని సంబరపడిపోతున్నారు. నా ప్లాన్ అలా ఉంటుంది మరి. ఇకపై ఈ ఇంట్లో నువ్వొక బానిసలా బ్రతకాల్సిందే. నా మాటే శాసనం. మమత పక్కనే ఉన్న గ్లాస్ తీసి టేబుల్ మీద గట్టిగా పెట్టి అరుణ కళ్లలోకి నేరుగా చూసింది. అక్కా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన పనులు నేనెందుకు చేశానో తెలుసా? ఇక్కడ నువ్వు గొప్పదానివి కాదు. ఈ ఇంటి పెద్దలకి మన మధ్య గొడవలు ఉన్నాయని తెలియకూడదని. దాన్ని గుర్తుంచుకో. ఇది పుట్టిల్లు కాదు. అక్కడ నేనొక్కదాన్నే ఉండేదాన్ని. ఇక్కడ అత్తయ్య గారు, మావయ్య గారు, నీ భర్త, నా భర్త అందరూ ఉన్నారు. నా ఓర్పుని నీ అదృష్టంగా భావించకు. నేనే రోజు గొంతు విప్పినా ఆ రోజు నీ అబద్ధాల కోట కూలిపోతుంది. ప్రస్తుతానికి అత్తయ్య గారి సంతోషం కోసం నేను మౌనంగా ఉన్నానంతే. మమత మాటలకి అరుణ ఒక్క నిమిషం షాక్ అయింది. మమతలో ఇంత ధైర్యం ఎక్కడి నుండొచ్చిందన్న ఆలోచనలో పడింది. మమత గంభీరంగా హెచ్చరించిన తీరు చూసి అరుణ ఒక్క నిమిషం గజగజ వణికిపోయింది. కాని మరుక్షణమే మమత తన ముఖ కవలికలు పూర్తిగా మార్చేసి పగలబడి నవ్వటం మొదలెట్టింది. అక్కా, ఏంటి తెల్లమొహం వేశావు? నేనేదో సరదాగా అన్నాను. నువ్వు నా సొంత అక్కవి, ఏంటి పెద్ద కోడలివి. నువ్వు చెప్తే నేను చెయ్యనా ఏంటి? నీ మీద పంతం పట్టడానికి నేనేమైనా శత్రువునా? నువ్వేం కంగారు పడకక్కా, నువ్వేది చెప్తే అది చేస్తాను. మమత అలా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోగానే అరుణకి తల తిరిగినంత పనైంది. ఏంటిది? ఇప్పుడే కదా సింహంలా గర్జించింది, మళ్ళీ అంతలోనే ఇంత సాఫ్ట్గా మాట్లాడుతుంది. అసలు తను నటిస్తుందా, లేక నాకేమైనా భ్రమ కలుగుతుందా? తన మనసులో ఏముందో అస్సలర్థం కావట్లేదు. నా తల బద్దలైపోతుంది. అరుణకి మమత ప్రవర్తన మీద అనుమానం పెరిగింది. మమత నిజంగానే లొంగిపోయిందా, లేక ఏదైనా ఎత్తు వేస్తుందా? పరీక్షించాలని నిర్ణయించుకుంది. మమత, నీ కోపికుంటే ఒకసారి మార్కెట్ దాకా వెళ్ళి కూరగాయలు, అలాగే నెలకు సరిపడా సరుకులు తీసుకొస్తావా? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే నిన్నడుగుతున్నా. అయ్యో, అలాగే అక్కా, నువ్వు విశ్రాంతి తీసుకో. నేనెలాగూ కొత్త కదా, ఒక్కదాన్నే వెళ్లటం ఎందుకని అత్తయ్య గారిని కూడా తోడు తీసుకెళ్తాను. ఇద్దరం కలిసి వెళ్లి అన్ని సరుకులు జాగ్రత్తగా తెస్తాం. అరుణ సరే అనడంతో మమత కాంతమ్మని తీసుకుని మార్కెట్కి బయలుదేరింది. బస్టాండ్ వైపు నడుస్తుండగా కాంతమ్మ, చూడు మమత,
నిన్ను చూస్తుంటే నాకేదో తెలియని సంతోషం కలుగుతుంది తల్లి. అరుణ ఇంటి బాధ్యతలు చూసుకుంటుంది కానీ తనకి కొంచెం ఆవేశం ఎక్కువ. నువ్వు మాత్రం ఎంత ఓపిగ్గా తన మాట వింటున్నావో. నాకిద్దరు కోడళ్ళు కాదు, 2 కూతుళ్ళున్నారనిపిస్తుంది. మమత అత్తయ్య గారి చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడుస్తూ, అత్తయ్య గారు, అక్కకి కొంచెం కోపం ఉండొచ్చు, కాని మనసు మంచిదే. తను చిన్నప్పటి నుండి నా మీద పెత్తనం చెలాయించటం అలవాటు. అది ఇక్కడికొచ్చాక కూడా కొనసాగిస్తుంది. మీకేదైనా ఇబ్బంది అనిపిస్తే చెప్పండి, నేను సర్దుకుంటాను. నాకే ఇబ్బంది లేదమ్మా, కానీ అరుణ నిన్ను మరీ పని మనిషిలా వాడుకుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు. నువ్వు కూడా చదువుకున్నదానివే కదా, ఇంట్లో గౌరవంగా ఉండాలి. గౌరవం అనేది మనం సంపాదించుకోవాలత్తయ్యా. ఇప్పుడు నేను తనతో గొడవ పడితే ఈ ఇల్లు 2 ముక్కలవుతుంది. నాకదిష్టం లేదు. మీరు మావయ్య గారు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అయినా మీలాంటి మంచి అత్తయ్య దొరకటం నా అదృష్టం. మమత మాటలకు కాంతమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. మమత ఎంతటి సంస్కారమున్న అమ్మాయో ఆమెకు అర్థం కావటం మొదలైంది. అరుణ పనులు చెప్తుంటే మమత మాత్రం అత్తగారి మనసు గెలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. మార్కెట్కి వెళ్లిన తరువాత మమత కావాలని కొన్ని ఖరీదైన సరుకులు కాకుండా నాణ్యమైన తక్కువ ధర సరుకులు ఎంచుకుంది. ఏంటమ్మా, అరుణెప్పుడు ఆ పెద్ద షాప్లోనే కొంటుంది కదా, నువ్వు ఈ షాప్కి తీసుకొచ్చావు? అత్తయ్య గారు, బ్రాండ్ ముఖ్యం కాదు, వస్తువు నాణ్యత ముఖ్యం. అక్కడ అనవసరంగా ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారు. ఇక్కడ తక్కువ ధరలో మంచి వస్తువులు వస్తాయి. ఆ మిగిలిన డబ్బుతో మీకు నచ్చిన పూలు పళ్ళు కొనుక్కోవచ్చు కదా. కాంతమ్మ ఆశ్చర్యపోయింది. అరుణ ఎప్పుడూ తన గొప్పల కోసం డబ్బు ఖర్చు పెట్టేది తప్ప ఇలాంటి పొదుపు ఆలోచనలు చేసేది కాదు. మమత విఘ్నత కాంతమ్మకు బాగా నచ్చేసింది. సరుకులన్నీ కొనుక్కొని ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. మమత కాంతమ్మ కలిసి మార్కెట్ నుండి తిరిగి రాగానే అరుణ మమత చేతిలో ఉన్న సంచిని, అత్తగారి చేతిలో ఉన్న పండ్ల బుట్టను చూసి మొహం చిట్లించింది. ఏంటి మమత, ఇంత ఆలస్యమైంది? సరుకులు నేను చెప్పిన షాప్లోనే కొన్నావు కదా, అక్కడైతేనే నాణ్యత బావుంటుంది. లేదక్కా, ఆ షాప్లో అనవసరంగా ఎక్కువ రేట్లు చెప్తున్నారు. అందుకే అత్తయ్య గారిని అడిగి పక్కనే ఉన్న మరో షాప్లో కొన్నాను. మంచి సరుకులొచ్చాయి. పైగా డబ్బులు కూడా చాలా మిగిలాయి. ఆ మిగిలిన డబ్బుతో అత్తయ్య గారికి నచ్చిన పండ్లు పూలు కొన్నాను. ఆ మాట వినగానే అరుణకి ఒళ్ళు మండిపోయింది. ఇంటి ఆర్థిక విషయాల్లో తన మాట చెల్లుబాటు కాకుండా మమత సొంత నిర్ణయం తీసుకోవటం ఆమెకి నచ్చలేదు. అత్తయ్య గారు, మీకేం తెలీదు. తక్కువ ధరకొస్తున్నాయంటే అవి ఖచ్చితంగా నాసిరకం సరుకులే అయ్యుంటాయి. మమతకి ఇంటి పద్ధతులు తెలియవు. మీరు కూడా తన మాట విని ఇలా చేస్తే ఎలా? అదేం లేదరుణా, మమత చాలా తెలివిగా కొంది. వస్తువులు చాలా బావున్నాయి. అనవసరంగా డబ్బు వృధా చేయటం ఎందుకు చెప్పు? తను చెప్పింది నిజమేననిపించింది. నేనే సరే అన్నా. అయినా ఆ పిల్ల మన ఇంటి కోడలే కదా, తనకా మాత్రం స్వేచ్ఛ ఉండాలి కదా. అత్తగారు మొదటిసారి మమతని వెనకేసుకొచ్చేసరికి అరుణకి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టు అయ్యింది. మమత లోపలికెళ్లి వంటింట్లో సరుకులు సర్దుతుంటే అరుణ ఆమె వెనకే వెళ్ళింది. కోపంగా, మమత, ఏమనుకుంటున్నావు నీ మనసులో? అత్తయ్య గారిని తిప్పుకొని నన్నే బెదిరిస్తావా? ఈ ఇంటి తాళాలు లెక్కలు అన్నీ నా దగ్గరుంటాయి. నువ్వు మధ్యలో వచ్చి పొదుపు పట్టాలు చెప్తే నేను ఊరుకోను. అక్కా, నేనెదిరించటం లేదు. కేవలం అత్తయ్య గారికి ఏది మంచిదో అదే చేస్తున్నా. అయినా డబ్బులు నీవైనా నావైనా ఈ ఇంటివే కదా. మంచి సరుకులు తక్కువ ధరకొస్తే సంతోషించాలి గాని ఇలా కోప్పడటమేంటి? సర్లే, నీకు నచ్చకపోతే రేపటి నుండి నువ్వే వెళ్ళు. కాకపోతే అత్తయ్య గారికి నా షాపింగ్ బాగా నచ్చేసింది. అదే నా సంతోషం. అరుణ అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయింది. కాని మమత మాత్రం తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు మనసులో నవ్వుకుంది. సాయంత్రం వంశీ ఆఫీస్ నుండి ఇంటికొచ్చాడు. తన భార్య మమత ఇంటి పనుల్లో బిజీగా ఉండటం చూసి సంతోషించాడు. అప్పుడే అరుణ అక్కడికొచ్చి కావాలనే మమతకి ఇంకో పని చెప్పింది. మమత, ఆ మేడ మీద ఉన్న బట్టలు తొందరగా తెచ్చి ఇస్త్రీ చెయ్యి. వంశీకి కాఫీ నేనే ఇస్తాలే. అరుణ ఉద్దేశం ఏంటంటే మమతని వంశీకి దూరం చెయ్యాలని. కాని మమత ఏమాత్రం తడుముకోలేదు. అలాగే అక్క, వంశీ బావగారు ఇప్పుడే వచ్చారు కదా, అలసిపోయుంటారు. బావగారు, అక్క కాఫీ ఇస్తుంది, నేను బట్టలు సర్దేసొస్తాను. వంశీకి మమత తనని బావగారు అని పిలవటం కొంచెం వెరైటీగా అనిపించింది. పెళ్లికి ముందు బావ అని పిలిచిన మమత ఇప్పుడు పద్ధతిగా గౌరవించడం చూసి తన భార్య చాలా మారిపోయిందని మురిసిపోయాడు. అరుణ మాత్రం మమత తన మాట వింటుందని భ్రమపడుతుంది.
కాని మమత మెల్లగా అందరి మనసులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుందని గ్రహించలేకపోయింది. కొంత సమయం తరువాత అరుణ భర్త రమేష్ ఆఫీస్ పని ముగించుకొని అలసిపోయి ఇంటికొచ్చాడు. భర్తకి అరుణ చాలా మర్యాదగా ఎదురెళ్లి కాఫీ అందించింది. పక్కనే వంశీ కూడా కూర్చుని తన అన్నయ్యతో ప్రాజెక్టు గురించి, ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుతున్నాడు. అరుణ తన భర్త రమేష్ దగ్గర తన పెత్తనం ప్రదర్శించాలని, ఏవండి, మమత కొత్తగా వచ్చింది కదా, తనిప్పుడిప్పుడే పనులు నేర్చుకుంటుంది, ఇవాళ వంటంతా తనే చేసింది, ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం తక్కువ చేస్తూ అంది. రాత్రి 8 గంటలైంది. అందరూ భోజనానికి కూర్చున్నారు. మమత ఎంతో పద్ధతిగా చిరునవ్వుతో అందరికీ వడ్డించటం మొదలెట్టింది. వేడివేడి అన్నం, మమత ప్రత్యేకంగా చేసిన పప్పుచారు, కూర వాసన ఇల్లంతా అల్లుకుపోయింది. అప్పుడందరూ భోంచేస్తూ ఉంటారు. అప్పుడు రమేష్, అబ్బా, ఏంటమ్మా మమత, వంట ఇంత అద్భుతంగా ఉంది. రోజు ఆఫీస్లో క్యాంటీన్ భోజనం తిని విసిగిపోయాను. ఇవాళ నీ వంట చూస్తుంటే మా అమ్మమ్మ చేసిన రుచి గుర్తొస్తుంది. చాలా కాలం తరువాత ఇంత కమ్మరి భోజనం తింటున్నాను. వంశీ కూడా తన భార్య వంటని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. అవునన్నయ్యా, మమత వంటలో ఏదో మ్యాజిక్ ఉంది అసలు. హోటల్ భోజనం కూడా దీని ముందు పనికిరాదు. మమత, నువ్వింత బాగా వంట చేస్తావని నాకు తెలీదు. చూసారా రంగయ్య గారు, మమత సరుకులు కొనటమే కాదు, వండడంలో కూడా హారితేరింది. నా చిన్న కోడలు రాకతో ఇంటికి కొత్త రుచొచ్చింది అని మురిసిపోయింది కాంతమ్మ. అరుణకి లోలోపల రగిలిపోతుంది. ఛీ, ఏంటిదంతా? రోజు వంట చేస్తున్నప్పుడు రమేష్ కూడా కనీసం బాగుందనలేదు. కాని మమత ఒక్కరోజు వంట చేయగానే అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. నేనే కదా ఇన్ని రోజులు వండి పెట్టింది, అప్పుడు పొగడటానికెవ్వరికీ నోరు రాలేదు. ఇప్పుడు ఈ మమత ఏదో 4 కూరలు వండగానే అందరూ పడిపోతున్నారు. దీనికంతా అత్తయ్యే కారణం. మమతని నెత్తిన పెట్టుకుంటుంది. అప్పుడే మమత అరుణ దగ్గరికొచ్చి, అక్కా, నీకు వంట నచ్చిందా? ఉప్పేమైనా తక్కువైందా అని అమాయకంగా అడిగింది. ఉందిలే ఏదోలా, మరి అంత గొప్పగా ఏం లేదు. పొగడ్తలు విని ఎక్కువ ఊహించుకోకు అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది. మమత వేసిన ఈ ఎత్తుగడతో అత్తగారి ఇంట్లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. అరుణ మాత్రం అసూయతో రగిలిపోతుంది. మమత వంట రుచి చూసిన రమేష్, వంశీ ఎంతో తృప్తిగా నిద్రపోయారు. కాని అరుణ మాత్రం అసూయతో అల్లాడిపోతూ తెల్లార్లు కళ్ళు మూయలేదు. మరుసటి రోజు ఉదయం అత్తగారు కాంతమ్మ గదిలో నుండి బయటకు రాలేదు. మమత వెళ్లి చూడగా ఆమె విపరీతమైన జ్వరంతో వణికిపోతుంది. ఒళ్లంతా సెగలు గక్కుతోంది. అయ్యయ్యో అత్తయ్యగారు, ఒళ్లంతా నిప్పులా కాలిపోతుంది. ఉండండి, నేనిప్పుడే కషాయం తీసుకొస్తాను. మమత వెంటనే వంటింట్లోకెళ్లి ఒక అద్భుతమైన కషాయం తయారు చేసింది. దాన్ని అత్తగారికి తాగించి నుదుటి మీద తడిబట్టతో పట్టీలు వేసింది. గంట తిరక్కముందే కాంతమ్మకి చెమటలు పట్టి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అదే సమయంలో మావయ్య రంగయ్య గారు కాళ్ల నొప్పులతో నడవలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ వయసులో ఈ నొప్పులు భరించలేకపోతున్నాను మమత. ఏ మందు వాడినా తగ్గటం లేదు. కంగారు పడకండి మావయ్య గారు, నేనొక నూనె తయారు చేస్తాను. మమత ఆవ నూనెలో వెల్లుల్లి, వాము వేసి వేడి చేసి ఆ గోరువెచ్చని నూనెతో రామయ్య గారి కాళ్లకు మర్దన చేసింది. కొద్దిసేపటికే ఆయనకి నొప్పి తగ్గి హాయిగా నడవగలిగారు. అత్తమామలిద్దరూ మమత తెలివితేటలకు, సేవకు మంత్రముగ్ధులయ్యారు. మధ్యాహ్నం అందరూ హాల్లో ఉండగా రంగయ్య గారు తన నిర్ణయం చెప్పారు. చూడు కాంతమ్మా, మన చిన్న కోడలు మమత సామాన్యురాలు కాదు. వంటల్లోనే కాదు, వైద్యంలో కూడా ప్రాణం పోస్తుంది. తను చదువుకున్న తెలివితేటలు మన ఇంటికి ఎంతో అవసరం. అవునండి మమత, నువ్వికపై వంటింట్లో కష్టపడక్కర్లేదు తల్లి. నువ్వు మా ఆరోగ్యాన్ని, ఇంటి బాగోగుల్ని చూసుకుంటే చాలు. ఇంటి పనులన్నీ మీ అక్క అరుణ చూసుకుంటుంది. అక్కడే ఉన్న అరుణకు ఆ మాట వినగానే ఆకాశం విరిగి మీద పడినంత పనైంది. అత్తయ్యగారు, నేనొక్కదాన్ని అన్ని పనులు చెయ్యాలా? మమత కూడా ఉంది కదా. ఏంటరుణ అలా అంటున్నావు? మమత కొత్తగా వచ్చింది, పైగా తనకి తెలివితేటలు ఎక్కువ. తను ప్లాన్ చెప్తే నువ్వు పనులు చెయ్యి. ఇన్నాళ్ళు నువ్వొక్కదానివే చేసావుగా, ఇప్పుడు కూడా అలాగే చెయ్యి. మమతని మాత్రం డిస్టర్బ్ చెయ్యకు. తప్పనిసరి పరిస్థితుల్లో అరుణ ఆ రోజంతా ఒంటి చేత్తో ఇల్లు ఉడ్చటం, గిన్నెలు కడగటం, వంట చేయటం, ఇలా పనులన్నీ చేసి విసిగిపోయింది. రాత్రికి ఆమె నడుము విరిగినంత పనైంది. ఒళ్లంతా నొప్పులతో తన గదిలో సోఫా మీద పడిపోయి వాపోతోంది. హోరి దేవుడా, నేనేం ప్లాన్ చేశాను? ఏం జరుగుతుంది? పనులు సులభమవుతాయని,
నా చెల్లిని బానిసలా వాడుకోవచ్చని కోరి కోరి ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఇది ఇప్పుడు రివర్స్ అయింది. తను మహారాణిలా కూర్చొని నాకు ఆర్డర్లు వేస్తుంది. నేనేమో ఇక్కడ చాకిరీ చేస్తున్నాను. ఇది మేకులాగా నాకు దిగబడి కూర్చుంది. నా పంతం నాకే చేటు తెచ్చింది. భగవంతుడా, ఇక ముందిది నన్ను ఇంకెన్ని కష్టాలు పెడుతుందో. అరుణ పడుతున్న బాధ చూసి మమత గది బయట నిలబడి చిన్నగా నవ్వుకుంది. అరుణ మనసులో మరో కుట్ర మొదలైంది. అది ఏంటి? ఈ కథ ఎలా మలుపు తిరుగుతుందనేది తరువాయి భాగంలో చూద్దాం.